ఒకప్పుడు యుద్ధాలు కేవలం సరిహద్దులు బంకర్లకే పరిమితమయ్యేవి. కానీ నేడు సరిహద్దు అనేది కేవలం ఆరంభం మాత్రమే. క్షిపణులు, డ్రోన్లు శత్రుదేశాల గుండెల్లోకి దూసుకెళ్లి దాడులు చేస్తున్నాయి. సరిహద్దులకు మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా ఏమాత్రం సురక్షితం కాదు. ఇటువంటి యుద్ధాల్లో శత్రువును దెబ్బతీయడానికి కత్తి ఎంత ముఖ్యమో తనను తాను రక్షించుకోవడానికి డాలు కూడా అంతే ముఖ్యం. 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుక్రెయిన్ యుద్ధం, 4 నెలలుగా సాగుతున్న ఇరాన్ యుద్ధం ఇవే పాఠాలను బోధిస్తున్నాయి. ఈ 2 యుద్ధాల విషయంలో భారతదేశం తటస్థంగా ఉండొచ్చేమో, కానీ ఆ యుద్ధాలను సునిశితంగా పరిశీలించడంలో మాత్రం ఇండియా ముందు వరుసలో ఉంది. అందుకే సరిహద్దుల్లో రక్షణగా నిలబడితే మాత్రమే సరిపోదని భారత్ గ్రహించింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా, శత్రువు గుండెలపై దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను దేశీయంగా తయారు చేసే స్థాయికి చేరుకుంది. ఇక్కడితో ఆగకుండా ప్రపంచంలోనే సూపర్ సక్సెస్ వెపన్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా మారేందుకు అడుగులు వేస్తోంది. ఒకవైపు 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ముక్కలు చేయగల శక్తులు, ఏఐ ఆధారిత డ్రోన్లతో శత్రువులను భయపెడుతూనే, మరోవైపు గగనతల రక్షణ కవచాలను మన గడ్డపైనే తయారు చేస్తూ రక్షణ రంగంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా అవతరిస్తోంది. నిజానికి దశాబ్దాలుగా భారత సైనిక వ్యూహం కేవలం సరిహద్దులను రక్షించుకోవడానికే పరిమితమైంది. కానీ నేడు ఆ సిద్ధాంతం వేగంగా మారుతోంది. భారత్ లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం సరిహద్దులను కాపాడుకోవడమే కాదు, శత్రువు పరిధి దాటి దాడి చేయాలన్న కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం శత్రువు గుండెల్లోకి చొచ్చుకెళ్లే డీప్ స్ట్రైక్ ఆయుధ వ్యవస్థను భారత్ నిర్మిస్తోంది. దాదాపు 1000 కిలోమీటర్ల అవతలి లక్ష్యాలను సైతం ముక్కలు చేయగల క్షిపణులు, డ్రోన్లు ఇందులో భాగం చేయనుంది. పైగా ఇది కేవలం ఒక్క క్షిపణికో డ్రోన్కో పరిమితం కాదు. ఒక భారీ ఆయుధ పర్యావరణ వ్యవస్థనే భారత్ సిద్ధం చేస్తోంది. ఇందులో మొదటిది అగ్ని ప్రైమ్. ఇది భారత్కు చెందిన నెక్స్ట్ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణి. సాధారణ అగ్ని క్షిపణితో పోలిస్తే ఇది మరింత తేలికైనది, అత్యంత ఖచ్చితత్వంతో కూడినది, సులభంగా తరలించగలిగేది. ఈ క్షిపణిని భారీ ట్రక్కుల నుంచి చివరకు రైళ్ల నుంచి కూడా ప్రయోగించవచ్చు. దీని పరిధి 1000 కిలోమీటర్లకు పైమాటే. అగ్ని ప్రైమ్ 1000 కిలోల వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణితో అణుదాడి కూడా చేయొచ్చు. దీనికున్న లాంగ్ రేంజ్ సామర్థ్యంతో పాకిస్తాన్లోని ప్రతి మూలను, భారత్తో సరిహద్దు పంచుకుంటున్న చైనా సైనిక స్థావరాలన్నింటినీ సులభంగా గురిపెట్టగలదు. అయితే అగ్ని ప్రైమ్ శత్రువును దెబ్బతీసే ఒక సుత్తి లాంటిదైతే, తదుపరి క్షిపణి శస్త్రచికిత్స చేసే సర్జికల్ బ్లేడ్ లాంటిది. అదే భారతదేశపు లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్. సాధారణ బాలిస్టిక్ క్షిపణులతో పోలిస్తే నిర్భయ్ భూమికి అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. నేలను హత్తుకుంటూ ప్రయాణించడంతో శత్రువుల రాడార్ల కళ్లు కప్పుతుంది. నిర్భయ్ క్షిపణి 1000 కిలోమీటర్ల రేంజ్లో దూసుకెళ్తుంది. ఈ క్షిపణి 450 కిలోల వార్ హెడ్ను మోసుకెళ్లగలదు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ ప్రత్యేకత కారణంగా దీనికి ది ఘోస్ట్ అనే ముద్దు పేరొచ్చింది. శత్రువుకు ఎలాంటి హెచ్చరిక చేయకుండా నిశ్శబ్దంగా లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. నిర్భయ్ క్షిపణిలో మరో స్మార్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది శత్రు లక్ష్యాన్ని చేరుకుని గాల్లో చక్కర్లు కొడుతూ దాడికి సరైన సమయం కోసం వేచి చూడగలదు. ఆపై కమాండ్ సెంటర్ నుంచి ఆదేశం రాగానే పిన్ పాయింట్తో దాడి చేస్తుంది. 500 కిలోమీటర్ల లోపు లక్ష్యాలను ధ్వంసం చేయడం కోసం భారత్ ఇప్పటికే 3 రకాల విభిన్న క్షిపణులను రంగంలోకి దించింది. అందులో మొదటిది ప్రళయ్. ఇదొక క్వాజీ బాలిస్టిక్ క్షిపణి. అంటే ఇది లక్ష్యం దిశగా వెళ్లే చివరి దశలో శత్రువు అంచనాలకు అందకుండా తన దిశను మార్చుకోగలదు. దీంతో శత్రు రక్షణ వ్యవస్థలు ఈ మిసైల్ను అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ప్రళయ్ క్షిపణి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇది 500 నుంచి 1000 కిలోల బరువున్న రకరకాల వార్ హెడ్స్ను మోసుకెళ్లగలదు. ప్రళయ్కు అదనపు బలంగా భారత్ వద్ద పృథ్వీ, దాని నౌకాదళ వెర్షన్ ధనుష్ క్షిపణులు కూడా ఉన్నాయి. ధనుష్, పృథ్వీ క్షిపణులు 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలవు. అలాగే 1 టన్ను బరువున్న వార్ హెడ్ను మోసుకెళ్లగలవు. ప్రళయ్, ధనుష్ క్షిపణులతో పాటు భారత్ ఇప్పుడు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కోసం హైపర్సోనిక్ ఆయుధాలను రంగంలోకి దించే తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం చివరి దశ పరీక్షల్లో ఉన్న ప్రళయ్ త్వరలోనే పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. అలాగే మధ్యస్థ, సుదూర శ్రేణికి చెందిన కొన్ని వ్యూహాత్మక క్షిపణులను అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. హైపర్సోనిక్ సాంకేతికత విషయానికొస్తే భారత్ ప్రస్తుతం 2 రకాల ప్రోగ్రాంలపై పనిచేస్తోంది. ఒకటి హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్, రెండోది హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అయితే ఈ తరహా క్షిపణుల తయారీకి ఒక్కొక్క దానికి కోట్లాది రూపాయల ఖర్చవుతుంది. అందుకే ఢిల్లీ దీనికి ప్రత్యామ్నాయంగా
తక్కువ ఖర్చుతో కూడిన ఆప్షన్స్ పై దృష్టి పెట్టింది. ఆ ప్రయత్నంలోంచి పుట్టుకొచ్చిందే శేషనాగ్ 150. ఇది సరిహద్దుల్లో సంచలనం సృష్టించబోతున్న ఒక లాంగ్ రేంజ్ డ్రోన్. ఇది 1000 కిలోమీటర్ల అవతలి లక్ష్యాలపై సైతం విరుచుకుపడగలదు. పైగా కనీసం 5 గంటల పాటు నిరంతరాయంగా గాల్లోనే ఉండగలదు. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే స్వార్మ్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తుంది. అంటే ఈ డ్రోన్లు గుంపుగా వెళ్లి దాడి చేయడం అన్నమాట. ఇందులో ఉండే ఒక ప్రత్యేకమైన AI మదర్ కోడ్ సహాయంతో తనలాంటి ఇతర డ్రోన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుకోగలదు. శేషనాగ్ 150 డ్రోన్ నావిగేషన్ కోసం భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న GPS నావిక్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఈ సూపర్ డ్రోన్లో మరో అద్భుతమైన అంశం ఏంటంటే ఒక సాధారణ పికప్ ట్రక్, చిన్నపాటి USV వాహనం నుంచి కూడా శేషనాగ్ 150ని సులభంగా ప్రయోగించవచ్చు. ఆ రకంగా చూస్తే అగ్ని ప్రైమ్, నిర్భయ్, ప్రళయ్, పృథ్వీ, ధనుష్ అలాగే శేషనాగ్ 150 వంటి అత్యాధునిక ఆయుధాలను ఉత్తర, మధ్య లేదా పశ్చిమ భారతదేశం నుంచి పాకిస్తాన్లోని ప్రతి మూలపై దాడి చేసేందుకు అవకాశం లభిస్తుంది. అలాగే చైనాలోని 3వ వంతు భాగం కూడా ఈ దాడి పరిధిలోకి చేరుకుంటుంది. మరోవైపు భారత్ తన గైడెడ్ పినాకర్ రాకెట్ల వంటి ఆర్టిలరీ వ్యవస్థల పరిధిని కూడా శరవేగంగా పెంచుతోంది. ఈ పరిణామాలతో పాకిస్తాన్కు ఇస్తున్న సందేశం చాలా స్పష్టం. ఇకపై దూరం మీకు ఏమాత్రం రక్షణ కల్పించలేదు. అదే సమయంలో చైనాకు ఇస్తున్న సందేశం మరింత వ్యూహాత్మకమైనది. సరిహద్దుల్లో ఉన్న బీజింగ్ సైనిక స్థావరాలు ఇక ఎంత మాత్రం సురక్షితం కావు. భారత రక్షణ రంగ చరిత్రలోనే ఇది అతిపెద్ద ముందడుగు. దశాబ్దాల తరబడి ట్యాంకులు, యుద్ధ విమానాలు, చివరకు రైఫిళ్లను కూడా ఇతర దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. కానీ నేడు ప్రపంచాన్నే వణికించే తన అత్యంత భారీ, అత్యంత డెడ్లీ వెపన్స్ను సొంత గడ్డపై స్వదేశీ సాంకేతికతతోనే భారత్ స్వయంగా నిర్మించుకుంటోంది. శత్రువులపై దాడి చేయడానికి డెడ్లీ వెపన్స్ ఎంత ముఖ్యమో మన రక్షణ కూడా అంతే ముఖ్యం. అంటే శత్రువులు దాడి చేసినప్పుడు వాటిని కాచుకోవడానికి డాలు చాలా కీలకం. ఈ రోజుల్లో డాలు అంటే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. ఇప్పటికే భారత్ వద్ద అత్యాధునిక S-400, ఆకాశ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వాటిని దాటుకొని వచ్చే ఆయుధాలకు చెక్ పెట్టేందుకు ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ రేట్ ఉన్న మరో వెపన్ను భారత్ స్వయంగా తయారు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వెపన్ మరేదో కాదు, ఐరన్ డోమ్. అవును, ప్రపంచంలోనే 98% సక్సెస్ రేటుతో శత్రువుల దాడులను ఎదుర్కొనే ఏకైక డిఫెన్స్ వెపన్ ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్. ఇప్పుడు ఈ వెపన్కు గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా మారేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఒకవైపు 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ముక్కలు చేయగల శక్తులు AI ఆధారిత డ్రోన్లతో శత్రువులను భయపెడుతూనే, మరోవైపు గగనతల రక్షణ కవచాలను మన గడ్డపైనే తయారు చేస్తూ రక్షణ రంగంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్గా అవతరిస్తోంది. అవును, అటు శత్రువుపై విరుచుకుపడే అఫెన్సివ్ వ్యూహం, ఇటు దేశాన్ని కాపాడే డిఫెన్సివ్ సాంకేతికత. ఈ రెండూ ఇప్పుడు సరికొత్తగా మేడ్ ఇన్ ఇండియా ముద్రతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇజ్రాయెల్ మనుగడకు ప్రతీకగా నిలిచిన క్షిపణి రక్షణ కవచం ఐరన్ డోమ్. ఆకాశం నుంచి శత్రు రాకెట్లు నిప్పులు కురిపించిన ప్రతిసారి వాటిని ఎదుర్కొని నిర్వీర్యం చేస్తోంది ఐరన్ డోమ్. అద్భుతమైన ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్ త్వరలోనే సరికొత్త లేబుల్తో రానుంది. ఆ లేబులే మేడ్ ఇన్ ఇండియా. తాజా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్కు చెందిన ప్రముఖ రక్షణ రంగ దిగ్గజం రాఫియల్ ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్లను భారతదేశంలోనే తయారీకి మన దేశానికి చెందిన కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే భారత్ కేవలం అత్యాధునిక సైనిక సాంకేతికతను కొనుగోలు చేయడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న యాంటీ మిసైల్ వ్యవస్థకు గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా అవతరిస్తుంది. అసలు ఇజ్రాయెల్ భారతదేశం వైపు ఎందుకు మొగ్గు చూపుతుంది? గ్లోబల్ డిఫెన్స్ ఇండస్ట్రీలో వేగంగా విస్తరిస్తున్న భారత్ పాత్రకు తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? తాజా నివేదికల ప్రకారం ఐరన్ డోమ్ ఇంటర్సెప్టర్లను, దాని భాగాలను భారతదేశంలో తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుకు రాఫియల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ భారత రక్షణ సంస్థలతో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రస్తుతం ఐరన్ డోమ్ను ఉత్తర ఇజ్రాయెల్లోని రాఫియల్ సొంత ప్లాంట్లో తయారు చేస్తోంది. గత ఏడాది అమెరికాకు చెందిన రేథియాన్ భాగస్వామ్యంతో యునైటెడ్ స్టేట్స్లో మరో ప్రొడక్షన్ లైన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాలోని ఆ ప్లాంట్ ప్రధానంగా US మెరైన్ కార్ప్స్కు ఐరన్ డోమ్లు సరఫరా చేస్తుంది. అవసరమైతే ఇజ్రాయెల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. కానీ ఐరన్ డోమ్ ఉత్పత్తి కోసం భారత్ అత్యంత అనుకూల ప్రత్యామ్నాయంగా ఎదగడం రాత్రికి రాత్రే జరగలేదు. ఇజ్రాయెల్ మొదట ఐరోపాలో ఐరన్ డోమ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. దానికి జర్మనీ ముందుకొచ్చినట్టు కనిపించింది. కానీ అంతర్జాతీయ రాజకీయాలు ఇక్కడ అడ్డుపడ్డాయి.
ప్రతిపాదిత భాగస్వామ్యానికి జర్మనీలో రాజకీయంగా వ్యతిరేకత వచ్చింది. అందుకే రాఫియల్ సంస్థ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఆ సంస్థ అన్వేషణే చివరకు భారతదేశం వైపు నడిపించింది. ఐరన్ డోమ్ ఉత్పత్తికి రాఫియల్ భారత్ వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? ఐరోపాలో యుద్ధాలు, పశ్చిమాసియాలో ఘర్షణలు, డ్రోన్ల దాడులు, క్షిపణుల వర్షం నిత్యకృత్యంగా మారాయి. యుక్రెయిన్, ఇరాన్ యుద్ధాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ తమ గగనతలాన్ని బలోపేతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆ డిమాండ్కు సరిగ్గా సరిపోయే రక్షణ వ్యవస్థగా ఐరన్ డోమ్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్ సమయంలో శత్రువుల రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లను కూల్చివేయడానికి ఐరన్ డోమ్ను భారీ స్థాయిలో ఉపయోగించారు. అంతేకాదు, ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ బ్యాటరీని మోహరించినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు నమ్మదగిన వైమానిక రక్షణ వ్యవస్థల ఆవశ్యకతను ప్రపంచానికి స్పష్టం చేశాయి. దీంతో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అంతర్జాతీయంగా డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో వాటి ఉత్పత్తిని వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ ఐరన్ డోమ్ ప్లాంట్ భారత్లో ఏర్పాటైతే ఆ ప్రయోజనాలు కేవలం ఇజ్రాయెల్ సైనిక అవసరాలకే పరిమితం కావు. భారత్లో తయారీతో రాఫియల్ సంస్థకు అదనపు ఉత్పాదక సామర్థ్యంతో పాటు తక్కువ ఖర్చు, ప్రత్యామ్నాయ బ్యాకప్ సప్లై చైన్ లభిస్తుంది. ఇజ్రాయెల్ నుంచి నేరుగా ఆయుధాలను కొనుగోలుకు కొన్ని దేశాలు రాజకీయంగా వెనకాడుతున్నాయి. ఈ తరుణంలో భారత్లో తయారయ్యే ఐరన్ డోమ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం కూడా సులువవుతుంది. ఏ రకంగా చూసినా ఇజ్రాయెల్ సాంకేతికతకు, ప్రపంచ మార్కెట్ డిమాండ్కు మధ్య భారత్ బలమైన వంతెనలా మారబోతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ రంగ పరిశ్రమలకు భారత్లో బలమైన పునాది ఉంది. ఉదాహరణకు ఎల్బిట్ సిస్టమ్స్ సంస్థ భారత్లోనే హెర్మేస్ డ్రోన్లను తయారు చేస్తోంది. అంతేకాదు, ఇజ్రాయెల్ అవసరాల ఈ డ్రోన్ విడిభాగాలను భారత్ నుంచే సరఫరా చేస్తోంది. ఇప్పుడు రాఫియల్ సంస్థ ప్రతిపాదిస్తున్న ఈ సరికొత్త ప్లాన్ విజయవంతమైతే భారత్ ఇజ్రాయెల్ బంధానికి మరో కీలక అడుగవుతుంది. అలాగే ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత టాప్ స్థాయికి చేరుస్తుంది. అయితే ఖతార్ వ్యవహరించినట్లే గాజా ఉద్రిక్తతలపై ఢిల్లీ కూడా దౌత్యపరంగా ఎంతో అప్రమత్తంగా, సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇజ్రాయెల్తో రక్షణ సంబంధాలను భారత్ బలోపేతం చేసుకుంటున్నప్పటికీ పాలస్తీనా అంశంపై దశాబ్దాలుగా పాటించే వైఖరిని భారత్ వదులుకుందనే అభిప్రాయం రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ప్రపంచ దేశాల్లో పాలస్తీనా వ్యతిరేక అభిప్రాయం బలపడితే అరబ్ మిత్ర దేశాలతో అసంతృప్తికి దారితీసే ప్రమాదం ఉంది. భారత్ ఇంధన భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది ప్రవాస భారతీయుల ప్రయోజనాల దృష్ట్యా అరబ్ దేశాల సహకారం మనకు ఎంతో కీలకం. అంతేకాకుండా గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభంపై గళమెత్తుతున్న పలు యూరోపియన్ దేశాల నుంచి కూడా భారత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి విస్తృత అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం అత్యంత అవసరం. పాలస్తీనా అంశంలో భారత్ కేవలం ఒకే పక్షానికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉందని ముద్రపడకుండా చూసుకోవాలి. లేదంటే దౌత్యపరమైన మద్దతును సాధించడం ఢిల్లీకి క్లిష్టతరంగా మారుతుంది. అందుకే ఇటు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారత్ కాపాడుకోవాలి. అదే సమయంలో దశాబ్దాల కాలంగా పాటిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని నిలబెట్టుకోవడం ఢిల్లీకి అత్యంత కీలకంగా మారింది. ఇప్పుడు జరుగుతున్న రాఫియల్ చర్చలు వాస్తవ రూపం దాల్చితే దీని ప్రాధాన్యం కేవలం ఆయుధ తయారీ రంగానికే పరిమితం కాదు. ప్రపంచ రక్షణ రంగ ఉత్పాదక హబ్గా ఎదగాలనే భారతదేశ ఆశయాలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే ఇరు దేశాల సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. ప్రపంచంలోని అత్యంత అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తయారీ కేంద్రంగా భారతీయ పరిశ్రమలను నిలబెడుతోంది. ఇతర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి చేరి భారత్ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. చారిత్రాత్మక మార్పును ఇప్పుడు దక్షిణాసియా సరిహద్దులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. కేవలం ఇజ్రాయెల్కు భారత్ సహకరించడమే కాదు, గ్లోబల్ ప్రొడక్షన్ హబ్తో ఎయిర్ డిఫెన్స్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది. శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో తిరుగులేని శక్తిగా నిలిచిన ఐరన్ డోమ్ సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటుంది. భవిష్యత్తులో మన దేశీయ అవసరాల కోసం మరింత పటిష్టమైన మేడ్ ఇన్ ఇండియా రక్షణ కవచాలను నిర్మించుకోవడం సులువవుతుంది. సరిహద్దుల్లో ఇటు చైనా సరికొత్త వ్యూహాలతో దూకుడు పెంచుతోంది, అటు పాకిస్తాన్ నిరంతరం కయ్యానికి కాలు దూవుతోంది. ఈ తరుణంలో శత్రువు గుండెల్లోకి చొచ్చుకెళ్లే క్షిపణులు భారత్కు ఎంతో అవసరం.
అలాగే శత్రువుల దాడులను ఆకాశంలోనే తుత్తునియలు చేయడానికి ఎయిర్ డిఫెన్స్ కూడా అంతే అవసరం. అందుకే ఢిల్లీ ఇటు ఆయుధాల తయారీలో అటాకింగ్ మోడ్ను యాక్టివేట్ చేస్తోంది, అటు రక్షణ వ్యవస్థలో డిఫెన్స్ వలయాన్ని కట్టుదిట్టం చేస్తోంది. వినాశకర క్షిపణులు, ఏఐ డ్రోన్లు, ఐరన్ డోమ్ వంటి ప్రపంచ స్థాయి సాంకేతికతల కలయికతో శత్రువులకు భారత్ ఎలాంటి సందేశం ఇస్తోంది? తాము దాడి చేయడమే కాదు, ఎదురు దాడులను గాల్లోనే అడ్డుకోగలమని శత్రువులకు భారత్ సందేశమిస్తోంది. దశాబ్దాల పాటు దిగుమతులపై ఆధారపడిన దేశం నేడు ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన రక్షణ సాంకేతికతలను సొంత గడ్డపై అభివృద్ధి చేసే స్థాయికి ఎదగడం మహా అద్భుతం. ఈ మార్పు కేవలం సరిహద్దుల భద్రతకు సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై సరికొత్త సూపర్ పవర్గా భారత్ నిలుస్తోంది. ఇటు వ్యూహాత్మక దౌత్యాన్ని సమతుల్యం చేసుకుంటూనే అటు రక్షణ పారిశ్రామిక రంగాన్ని శిఖరాగ్రానికి చేరుస్తోంది. ఢిల్లీ సరికొత్త వ్యూహం భవిష్యత్తులో గ్లోబల్ డిఫెన్స్ ఆర్డర్ను తిరగరాయడం ఖాయం.